హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉంది అందరం? ఇక్కడైతే బాగా మాకు వర్షాలు పడుతున్నాయి. మాన్సూన్ లాగా ఉంది. ఆల్మోస్ట్ ఇట్స్ ఎ మాన్సూన్ అనుకోండి. సారీ బట్ సో క్లౌడీ అనమాట ఇక్కడ. చాలా క్లౌడీగా ఉంది. ఎండ అసలు లేదండి. ఎంత చూడాలనుకున్న ఎండ మాత్రం మాకు కనిపించట్లేదు. ఓకే. సో ఈరోజు వచ్చే మెసేజెస్ అండి, ఇది టైమ్లెస్సే కానీ వాట్ టేక్ రెసనేట్స్ అనేది నేను మాత్రం చెప్పట్లేదండి. మీకు ఏది రెసనేట్ అయితే తీసుకోమని చెప్పట్లేదు. ఇది అందరం కన్సిడర్ చేయాల్సిన మెసేజ్ అండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కన్సిడర్, ఎవ్రీబడి షుడ్ కన్సిడర్. ఎవరికైతే వాళ్ళ ఫీడ్లోకి ఇది వస్తుందో వాళ్ళందరూ డెఫినెట్గా దీనివైపు యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ అని చెప్తున్నారండి. ఓకేనా? సో ఏం జరుగుతుందంటే, and these are definitely timeless messages and it's not based on any religion or any caste. ఓకేనా? ఇది మనమందరం ఎదగడానికండి. టారో ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ అండి. టారో ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. ఓకేనా? మేబీ అది ఇప్పుడిప్పుడు బాగా అందరిలోకి వస్తుంది కానీ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ గైడెన్స్. ఓనో, ఈరోజు నాకు పొగ ఎక్కువ వస్తుంది, ధూపం. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. అది వస్తా అన్నప్పుడు వి షుడ్ టేక్. సో ఏం జరుగుతుందంటే, ఈరోజు నాకు వచ్చిన గైడెడ్ మెసేజ్, నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఎలా కనిపించిందంటే, ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి కళ్ళు కట్టేసింది, బాడీ అంతా తాళ్లతో కట్టేసింది. ఇట్స్ లైక్ ఎలా కనిపించిందంటే, టారో కార్డ్లో 8 ఆఫ్ స్వర్డ్స్ ఉంటుందండి. నాకు ఆల్మోస్ట్ ఆ అమ్మాయి కనిపించింది క్లియర్గా. ఓకేనా? అండ్ మెజిషియన్ కార్డ్ కనిపించింది. ఓకేనా? అట్లా కనిపిస్తుంది అనమాట. అండ్ 4 నెంబర్ కనిపించింది. అండ్ ఇంకా కామెడీ ఏంటంటే, 4 నెంబర్ కనిపించింది కదా, ఏంటా అనుకుంటే 4 + 4 = 8 కనిపించింది. ఓకేనా? సో 4 + 4 = 8 ఏంటి? 2 × 4 8 కూడా అవ్వచ్చు కదా, అట్లా కూడా తీసుకోవచ్చు కదా, ఎందుకు 4 + 4 8 అనుకున్నాను నేను. బట్ నాకు వచ్చింది ఎట్లా ఉందంటే, అండ్ ఈరోజు స్పెషల్గా అండి ఒక పేరు వచ్చిందండి, గంగా అనే పేరు వచ్చిందండి. నాకు అర్థం కాలేదు, ద ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా ఏదైనా ఒక అక్షరం కానీ ఏదైనా నెంబర్ కానీ కనిపిస్తుంది. సో ఈరోజు క్లియర్గా గంగా అనే పేరు వచ్చిందండి. ఓకే. సో నాకు వచ్చిన ఇన్నర్ గైడెన్స్ అయితే ఎలా ఉందంటే, ఐదర్ మీ లైఫ్లో 4 నెంబర్ ప్రామినెంట్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీరు ఏదన్నా మంత్లో 4లో బోర్న్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీరు ఏప్రిల్లో బోర్న్ అయి ఉండొచ్చు, ఆర్ 8. ఓకేనా? 8 ఏంటంటే మేబీ ఆగస్ట్లో మీరు బోర్న్, ఒకవేళ ఈ మంత్లో కనుక ఇప్పుడు రీసెంట్లో మీ బర్త్డే అయిపోయి ఆర్ఎల్స్ రీసెంట్గా మీ బర్త్డే కనుక ఉంటే, బిలేటెడ్ ఆర్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే విషెస్ అండి. ఎప్పుడు మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ గాడ్ బ్లెస్ యూ అండి. ఓకేనా? సో అదైనా అయి ఉండొచ్చు అండి. ఆర్ మీ లైఫ్లో మీకు 8 నెంబర్ ప్రామినెంట్ అయి ఉండొచ్చు, ఆర్ యునో 4 నెంబర్ ప్రామినెంట్ అయి ఉండొచ్చు, ఆర్ యు ఆర్ బోర్న్ ఆన్ 4th ఆర్ ఆగస్ట్, ఏప్రిల్ ఆర్ ఆగస్ట్, ఆర్ అదే చెప్తున్నా కదా, ఆర్ఎల్స్ మీరు రాహు రూల్డ్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ శని మిమ్మల్ని ఇప్పుడు రూల్ చేస్తూ అన్న ఉండొచ్చు. 4 ఈజ్ రాహు అండ్ 8 ఈజ్ శని అండి. ఓకేనా? సో నాకు ఇవన్నీ ఈరోజు ఎక్కువగా కన్సిడర్ ఉందన్నమాట. ఆర్ఎల్స్ గంగా అని వచ్చింది, మీ ఫ్యామిలీలో ఎవరి పేరన్నా గంగా అయి ఉండొచ్చా, ఆర్ఎల్స్ మీరేమన్నా కొంచెం అంటే గంగా అన్నది చుట్టుపక్కల అక్కడ ఇక్కడ ఉంటారు కదా, మన తెలుగు వాళ్ళైనా ఎవరైనా సరే అట్లా కూడా ఏదన్నా ఉండొచ్చు, చాలా సెటిల్ అయిన వాళ్ళు ఉండారా, ఆర్ఎల్స్ మీరు అటు నార్త్ గంగా నది ప్రవహించే వైపు అటేటన్నా టూరిస్ట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, టూరిజం. ఓకేనా? అలాంటి వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్తుంది. యాక్చువల్లీ ఈ మెసేజ్ అందరికీ వెళ్తుందండి, కాకపోతే నాకు పర్టికులర్గా ఇవి చూపించారు కాబట్టి. ఓకేనా? అండ్ నాకు ఎలా అనిపించిందంటే, నలుగురు ఫ్రెండ్స్ కలిసి కనిపించారండి. సో యు ఆర్ ఎ ఫ్రెండ్స్ ఆఫ్ 4, ఆర్ యు ఆర్ ఎ ఫ్రెండ్స్ ఆఫ్ 8, 4 + 4 8 కూడా ఉండొచ్చు, ఆర్ యు ఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4, ఆర్ యు ఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 8. ఇది కూడా కన్సిడర్ చేయండి. ఓకేనా? అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా 4 నెంబర్ ప్రామినెంట్ ఉండొచ్చు, ఆర్ 8 నెంబర్ ప్రామినెంట్ ఉండొచ్చు. ఓకేనా? బికాస్ ఇట్స్ నాట్ 2 × 4 అండి, ఇట్స్ 4 + 4, 4కి 4 యాడ్ అవుతున్నట్టుగా ఉందన్నమాట కనిపించడం అయితే. ఓకేనా? అండ్ 4 ఈజ్ ఆల్ అబౌట్, రాహు అంటే ఏంటండి, ఇల్యూషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. ఓకేనా? అండ్ 8 అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా. సో నాకు ఇంకొక ఎలా కనిపించిందంటే, 4లో నాకు ఫస్ట్ ఎలా వచ్చినాయి అంటే, 4 అంటే మనలో ఉన్న ఆ అమ్మాయి కట్టేసింది కదండి, ఆ అమ్మాయి కట్టేసిందంటే ఇట్స్ నాట్ అబౌట్ ఒక మనిషిని ఎవరినో కట్టేయడం కాదండి, మన లోపల ఉన్న వాటితో మనం స్ట్రగుల్ చేస్తున్నట్టు అనమాట. దట్ ఈస్ వాట్ అబౌట్ ఆల్ టుడేస్ థింగ్. ఓకేనా? సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మేనిఫెస్ట్ చేస్తుంటారు, గోల్స్ చేస్తుంటారు, జీవితంలో హార్డ్ వర్క్ పెడుతూ ఉంటారు, వాళ్ళ లైఫ్ని మ్యాక్సిమం పుష్ చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ దే డోంట్ గెట్ ద రిజల్ట్. ఓకేనా?
ఎందుకు అనేది కారణం. ఎందుకనేది కారణం గురించే ఈరోజు అసలు ఈ 4 + 4 8 అమ్మవారి గుడిలో గంటలు కూడా మోగుతున్నాయండి. నేను ఇది చెప్పే ముందు కూడా నేను భయపడుతూనే ఉన్నాను. ఒకవేళ ఇదేనా కాదా? నేనేమన్నా కంప్లీట్‌గా నెగెటివ్‌గా చెప్తున్నానా అని. బట్ నో అండి. ఇట్స్ క్లియర్‌లీ మా ఇంటి ఎదురు దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది. నేను ఎప్పుడైతే కరెక్ట్‌గా వస్తూ ఉంటాయో నాకు తెలియకుండానే గంట మోగినప్పుడు నాకు అది తెలిసిపోద్దనమాట. ఇట్స్ ద ట్రూత్. యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దిస్ అన్నట్టు. ఓకేనా? సో ఏంటంటే ఫియర్స్. ఓకే. ఫియర్స్, గిల్ట్, హేట్రెడ్, ఈగో. ఇవి ఫస్ట్ 4. ఓకేనా? నెక్స్ట్ 4 వచ్చేసేసి ఓవర్ థింకింగ్. ఓకేనా? అండ్ ఇల్యూజన్స్, రెస్ట్రిక్షన్స్ చెప్పా కదా, అవి 2. అండ్ ఇంకొకటి ఏంటబ్బా, యాంగర్, కోపం. ఇవి 8. చూసారా? 4కి 4 యాడ్ అయితే మొత్తం 8. మన జీవితంలో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అంటండి. మన ఎదుగుదలలో కానీ దేంట్లో అయినా సరే ఇవే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఇవి కనుక మనం కంట్రోల్ చేయగలిగితే ఇంకా వీఆర్ సెయింట్స్ అండి. అంతే. వీఆర్ గాడ్ బీయింగ్స్, వీఆర్ సెయింట్స్. మన జీవితంలో ఎప్పుడు అందరం ఎంతమంది అయితే ఈ లోకంలో ఇప్పుడు ఈ భూమి మీద పుడతారో వాళ్ళంట ఇవన్నీ జయించే ఛాన్స్ అయితే లేదండి. ఈ ట్రాప్ అన్నిట్లో నుంచి, అంటే ఇదేదో భవసాగరం అంటారు కదండి, ఈ భవసాగరంలో ఇవి 8 అంట బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంట. మెయిన్గా జనాలకు కనిపించేది ఏంటంటే మన కోపం, మన భయం, మన గర్వం, మన ఈగో. అంటే ఏంటంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని కొంతమంది ఉంటుందన్నమాట. ఏది తప్పు కాదండి. అది పూర్తిగా లో ఎనర్జీస్లోకి మనల్ని తీసుకెళ్తేనే తప్పు, కానీ మనం అవసరానికి దాన్ని కరెక్ట్గా ప్రాక్టికల్గా వాడితే తప్పేం కాదండి. ఓకేనా? మనకు నచ్చంది 10 మంది కలిసి అదే పనిగా చేయమని అన్నప్పుడు వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. సో కోపం మనకి ఏవో తెలియని ముందుకు అడిగేయాలంటే పాత గాయాలని బట్టి భయాలు ఉంటాయి. సో భయంతో ప్రవర్తిస్తాం. ఇంకొకటి, మనకు అసలు వాళ్ళంటేనే ద్వేషం ఉంటుంది. వాళ్ళు చేసిన పనులు కావచ్చు, మనతో వాళ్ళు ప్రవర్తించిన విధానం కావచ్చు, ద్వేషం ఉంటుంది. ఇంకొకరికి ఏంటంటే కొంచెం హై ఎస్టీమ్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. చిన్న మాట కూడా పడరు అనమాట. అది ఆ హై ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఏమంటారు? ఈగో. ఇంకేముంది కదా. సో నెంబర్ 4 ఈజ్ రాహు ఏంటంటే మనల్ని అందరినీ భ్రమింపజేస్తారు కదా. అండ్ 8 ఏంటండి? శని ఏంటంటే డిసిప్లిన్ అండ్ స్ట్రగుల్. డెఫినెట్గా ఒక్కసారిగా ఏది అవ్వదు. డిసిప్లిన్ ఒక్క చిన్న పొరపాటు జరిగినా దానికి 4 ఏళ్ళు, 4.5 ఏళ్ళు, లేకపోతే 7 ఏళ్ళు, 8 ఏళ్ళు వచ్చి మనకి నేర్పించే వెళ్తారు. సో దీన్ని తప్పించుకోలేము. ఓకేనా? వీఆర్ ఆల్ ట్రాప్డ్ ఇన్ దిస్ ఈజ్ అవర్ 3D వరల్డ్. వీఆర్ ఆల్ ట్రాప్డ్ ఇన్ దిస్. ఓకే. సో ఇవన్నీ కన్సిడర్ చేయండి. సో ఇది ఎవరికో ఒకరికి రెజొనేట్ అయ్యేది కాదండి. మన జీవితంలో ఎవరో ఒకళ్ళం దీన్ని ఏదో ఒక విషయంలో ఫేస్ చేస్తూనే ఉంటాము. ఓకేనా? అండ్ ఇంకోటి ఎలా చెప్పారంటే, అట్లీస్ట్ మనము అవసరానికి తగ్గట్టు వాటిని కంప్లీట్గా ఎమోషన్స్ని సప్రెస్ చేయకుండా, కంప్లీట్గా ఈ ఇష్యూస్ని బయటకు తీసుకురాకుండా ఒక ప్రాక్టికల్ వేలో కొంచెం బ్యాలెన్స్ తెచ్చుకోగలిగితే చాలా బాగుంటుందంటండి. ఈరోజు ఇది సడన్గా వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అంటండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో భ్రమ. చూసారా? నాకు మీరు కనిపించట్లేదు. సో సీ బియాండ్. వావ్, ఇట్స్ గివింగ్ ఎ మెసేజ్. చూసారా? ఆ పొగల్లో నుంచి సీ ద బియాండ్ ఏది ఉంది, ఆ పొగలు దాటిన తర్వాత ఏది ఉంది, ఏ దారి ఉంది, ఆ దారినంట కనిపెట్టాలంట. సో ఇక్కడే ట్రాప్ అయి ఉంటామా? ఈ ట్రాప్లో నుంచి ఒక చిన్న ప్రాక్టికాలిటీతో ముందుకెళ్తాము. యాక్చువల్లీ ఇది నిన్నటి మెసేజెస్ కూడా కనెక్ట్ అవుతుందండి. ఓకేనా? ఈ ట్రాప్స్లో నుంచి మనం బయటికి రావడానికి కూడా మనకు ఆ గైడెన్స్ ఉపయోగపడుతుంది. నిన్న ఆల్ ఆస్పెక్ట్స్లో వచ్చింది కదా గైడెన్స్, తెలుస్తుంది కదా మీకు. సో ఇది ఒకవేళ ఇది కనుక మీ ఫీడ్లోకి వస్తే, మీరు ఇది చూసి మీకు ఇది కనెక్ట్ అయితే కనుక డెఫినెట్గా నేను నిన్న పోస్ట్ చేసింది కూడా ఒక్కసారి చూడండి. దాని నుంచి మీకు గైడెన్స్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏ ఏరియాస్ వల్ల ఈరోజు నేను మొత్తం 4 to 4 8 కార్డ్స్ తీస్తానండి. ఓకేనా? ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దాంట్లో ఏ ఏరియాస్లో మనం ఇట్లాగా సఫర్ అవుతున్నాం అనేది చూద్దాం. ఓకేనా?
నాకు ఎంతవరకు నా ఇంట్యూషన్ నాకు చెప్తూ ఉంటే నేను అది కన్సిడర్ చేస్తానండి, అది తీసుకుంటాను, నేను మీకు చెప్తాను. మీరు మీ జీవితంలో దాని ఆస్పెక్ట్ ఎలా ఉంది, అది ఆ ఏరియాలో మీరు ఎట్లాగ మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాగ మీరు ముందుకు వెళ్తున్నారు ఆ నిర్ణయాలతో అనేది మీరు మీ లైఫ్తో మీరు రెజనేట్ చేసుకొని చూడండి. ఓకేనా? కానీ డెఫినెట్లీ అండి, ఇది అందరికి కావాల్సిన మెసేజెస్. ఇవి అందరం స్ట్రగుల్ అవుతున్న ఇష్యూ యాక్చువల్లీ కదా, ఇవి అందరం స్ట్రగుల్ అవుతున్న ఇష్యూ. అండ్ 4 and 8 మాత్రం చాలా డామినెంట్గా ఉందండి. ప్లీజ్ కన్సిడర్ చేయండి, ప్లీజ్ చూసుకోండి. ఓకేనా? డెఫినెట్లీ అండి, ఏదైనా సరే మన స్లోగన్ తెలుసు కదా, మనం బాగుపడాలి, మనం ఎదగాలి, మంచిగా ఉండాలి, అంచెలంచెలుగా పైకి ఎదగాలి. మన రూల్ అదే కదా, మన ఫ్యామిలీ రూల్ అదే. అండ్ మర్చిపోయారా, చూసారా, మనం 40 మెంబర్స్ అయ్యామండి. మనం మొత్తం 40 మెంబర్స్ అయ్యాం. కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు ఎంతో కొంత నా మెసేజెస్కి కనెక్ట్ అవుతున్నారు, నేను చెప్పే వాటికి కనెక్ట్ అవుతున్నారు అంటే మనం నిజంగానే ఒక ఫ్రీక్వెన్సీలో ట్రావెల్ చేస్తున్నామండి. అండ్ ఇంకా ఇది అంచెలంచెలుగా ఎగరాలి, ఎదగాలి. మనం అందరం పైకి బాగా ఎదగాలండి. ఓకేనా? మంచిని నేర్చుకుందాం, మంచిని తెలుసుకుందాం, అందరం సంతోషంగా ఉందాము, అందరం కలిసి పైకి బాగా ఎదుగుదాము, హ్యాపీగా ఉందాం. ఓకేనా? సో లెట్ మీ సీ. మై గాడ్, 8 నేను చెప్పానా 8 of Swords మెసేజ్ ఉందని. వచ్చేసిందండి బయటికి. ఇది 7 చారియట్ అండి. ఇదేంటంటే బ్యాలెన్స్ చెప్పానా, అది ఏదైతే ఆ జీవితంలో ఒక 2 మనం జయించగలిగితే చాలని చెప్పానా, ఇదిగోండి ఈ 2 జయించగలిగి ఈ మధ్యలో రథసారథిలాగా మీరు ముందుకెళ్తే ఈ ట్రాప్స్ చాలా వాటి నుంచి మీరు బయటకు వస్తారు. నేను చెప్పానా, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అండి. మన ఫ్రీక్వెన్సీస్ కలుస్తున్నాయి, మన హయ్యర్ సెల్ఫ్ మనకి మెసేజెస్ ఇస్తున్నారు. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక లైఫ్లో ఒక పర్పస్లో ఇది మాత్రం కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ డజంట్ మేక్ మీ లైఫ్లో ఎంతవరకు రెజనేట్ అవుతుందో తీసుకోండి, కానీ ఇది మాత్రం ఈ మెసేజెస్ మాత్రం అందరికీ రెజనేట్ అవుతాయి. ఓకేనా? డెఫినెట్గా చూసుకోండి. అండ్ ఈరోజు ఒక ఫనీగా ఒక గైడెన్స్ వచ్చిందండి. ఎలా చెప్పారంటే, ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి మీరు కనుక కనెక్ట్ అవుతున్నారు అంటే మీరు ఈ 8 సైన్స్లో ఏదో ఒక దాంట్లో మీరు ఇబ్బంది పడే ఉంటారు ఇప్పుడు దాకా, అందుకనే వస్తుంది అనేది కూడా చెప్తున్నారండి. ఓకే, 6 వచ్చినాయి అండి, ఇంకొక 2 తీసుకుంటాను. సో అన్ని ఏరియాస్ మ్యాక్సిమం కవర్ చేద్దామండి. ఓకేనా? అండ్ ఎవరికి ఇది ప్రామినెంట్ అని నేను చెప్పట్లేదండి, అందరికీ ఇది ప్రామినెంటే. సో అన్ని ఏరియాస్లో కవర్ చేద్దాం మ్యాక్సిమం అండి. నాకు ఇన్సైట్స్ ఎలా వస్తే అలాగన్నీ చెప్తాను, బట్ మీరు ఎంతవరకు తీసుకోవాలి, దీంట్లో ఎంత మంచి ఉంది అది తీసుకొని ఎంతవరకు మీరు ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళండి. ఓకేనా? ప్లీజ్ అండి. సో 8 కార్డ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చెప్తాను, ఒక్కొక్క ఏరియాలో ఎలా ఉంటుంది, ఏ ఏరియాస్లో ఎలా కవర్ అవుతున్నాం అనేది మ్యాక్సిమం నేను కవర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ కార్డ్ ఇది వచ్చింది మనకి. ఇదేంటి? 7 నెంబర్. మేబీ మీ లైఫ్లో 7 నెంబర్ ఏదైనా ప్రామినెంట్ ఉందో చూసుకోండి, ఆర్ఎల్స్ యువర్ 7 బాండా చూసుకోండి, ఆర్ఎల్స్ యువర్ రూల్డ్ బై కేతుగా చూసుకోండి. ఓకేనా? ఈరోజు అలా కూడా కన్సిడర్ చేద్దాం, అన్నింటిలో కన్సిడర్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ బ్లాక్ అండ్ దిస్ ఈజ్ వైట్. ఓకేనా? ఇది బ్యాలెన్స్ని సూచిస్తుంది. ఈ చారియట్ బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ చారియట్ తను ఆల్రెడీ హీలింగ్ స్టేజ్లో ఉన్నాడు. తను ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని వదిలేసినా సరే అది దారి తప్పి వెళ్ళిపోద్ది రథం. ఈ 2 కరెక్ట్గా ఉంటేనే రథం ముందుకెళ్తుంది. ఆయన కరెక్ట్గా దాన్ని బ్యాలెన్స్ చేసేవాడిన చారియట్ అంటారు కదా. సో ఇప్పుడు మీరు ఇలాగా అన్నిట్లో జయం పొంది ఒక ఫ్లో ఆఫ్ లైఫ్లో, ఇదిగో వాటర్ ఇక్కడ ఫ్లో అవుతుంది, ఫ్లో ఆఫ్ లైఫ్లో మీరు అనుకున్నవన్నీ సాధించి అనుకున్న కరెక్ట్గా వెళ్ళాలి అంటే మీ లైఫ్లో ఏవి 2 ప్రామినెంట్గా మీరు ఇబ్బంది పడుతున్నారు. మేబీ ఈగో అండ్ హేట్రెడ్ కావచ్చు, మేబీ ఓవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, మేబీ మీ ఇల్యూషన్స్ ఏమైనా కావచ్చు, మేబీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు. ఏ ఏరియాలో ఇది ఎక్కడికెక్కడ ఇంప్లిమెంట్ అవుతుందో చూసుకోండి. సో మీరు ఆ బ్యాలెన్స్లోకి రావాలి అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ మీరు కొంచెం స్పిరిచువల్ పర్సన్ కూడా అయి ఉంటారు. 7 ఈజ్ కేతు ఏంటంటే స్పిరిచువాలిటీ, అవేకనింగ్ కదా. సో డెఫినెట్గా మీరు కొంచెం స్పిరిచువల్ పర్సన్ అయి ఉంటారు, ఒకళ్ళని కాదు. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ 8. ఇది మాత్రం లిటరల్లీ నాకు కనిపించిన అమ్మాయి. ఓకేనా? నవ్ యూ నీడ్ సమ్ వన్ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దిస్.
సిట్యుయేషన్ అలా అయిపోయింది. ఎందుకంటే మీ చేతులు, మీ కళ్ళు మీరన్నీ కట్టేసుకున్నారు. ఏంటంటే ఇవన్నీ మీ భ్రమలే. ఈ 8 నంబర్స్ మీ భ్రమలే. ఇప్పుడు నేను చెప్పిన 8 వీళ్ళకి కొంతమందికి కనెక్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ 8th బాండ్ ఆర్ ఇఫ్ యు ఆర్ రూల్డ్ బై శని ఆర్ మీలో ఎక్కువ భయాలు, టెన్షన్, కోపాలు ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయా? బికాస్ యూ హ్యావ్ ద స్టెబిలిటీ. చూసారా, యూ హ్యావ్ ద స్టెబిలిటీ. కానీ మీరు మీ ఇల్యూజన్స్లోనే బతకాలనుకుంటున్నారు. ఇది ఎక్స్ట్రీమ్ అండి. 4+4 8 ఎక్స్ట్రీమ్. 4 అంటేనే తట్టుకోలేము, 4+4 8 ఉంది మీకు. సో కన్సిడర్ చేయండి ఏ ఏరియాస్లో ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయి. మీ ఈగోలు, మీ భయాలు, మీ కోపాలు, మీ ద్వేషాలు, మీ భ్రమలు, ఏ విషయాల్లో మిమ్మల్ని భయపడుతున్నాయో చూసుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా ట్రాప్లో ఉండుంటే కనుక డెఫినెట్గా ఒక గైడెన్స్కి వెళ్ళండి. యాక్చువల్లీ గైడెన్స్ వస్తుంది మీకు. 3 నెంబర్ ఈజ్ కమ్యూనికేషన్. గైడెన్స్ వస్తుంది మీకు. ఈయన పైన ఉన్నారు చూసారా, హీఈస్ అ గైడ్ అనమాట. వీళ్ళకి దారి చూపిస్తున్నారు. ఒకవేళ హెల్త్ ఇష్యూస్లో ఏమన్నా కంప్లీట్గా ట్రాప్ అయిపోయి ఉంటున్నారా మీరేమన్నా? ఇంకా నేను బాగుపడదు, నాకు ఈ కాలు ఇట్లాగే అవుట్గా అయిపోతాను, లేకపోతే నా నడువులు నాకు పని చేయవు, లేకపోతే ఇది లేదు, లేకపోతే అది లేదు, నా వైటమిన్ సరిగ్గా ఉండట్లేదు, నాకు షుగర్ పెరిగిపోతుంది. నేను ఏంటంటే రోగం కన్నా భయం చాలా పెద్దదంటారు కదండి, గుర్తుందా? బయటికి రండి, కౌన్సిలింగ్కి తీసుకోండి. మేబీ ఆఫీస్లో ఉన్నా సరే మీరు ఎట్లా ఆలోచిస్తారంటే అన్నీ వాట్ ఇఫ్స్ అండి. వాట్ ఇఫ్సే మీ భయాలు తెలుసా. వాట్ ఇఫ్ ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా, ఇట్లా తీసుకుంటే ఎలాగా, అలా వెళ్ళిపోతే ఎలాగా, అసలు నేను అడుగేస్తే ఎలాగా, అడుగైపోతే ఎలాగా, పడుకుంటే ఎలాగా, కూర్చుంటే ఎలాగా, నించుంటే ఎలాగా. ఇది మీ భయాలు. ఎవరో పర్టికులర్గా ఈ భయం ఎక్కువ ఉందండి. ఎందుకంటే నాకు డైరెక్ట్గా ఈ అమ్మాయి ఇలా కనిపించింది. నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయి అలా కనిపించిందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో మీరు ఈ భయంతో చాలా భయపడుతున్నారండి. అసలు మీకు ఎన్ని ఆలోచనలు అంటే ఓవర్ థింకింగ్. మీరు అసలు అంతా ఓవర్ థింకింగ్ అనమాట. కంట్రోల్ లేదు మీ ఓవర్ థింకింగ్. అసలు ఏది చేసినా అడుగు ముందుకేయాలంటే కూడా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంత ఓవర్ థింకింగ్లో ఉన్నారు. సో మీకు మాత్రం డెఫినెట్గా కౌన్సిలింగ్ కావాలండి. ఐఎమ్ సో సారీ నేను మీకు ఇలా చెప్తున్నందుకు. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్. ఎందుకంటే ఇంకా మీరు డీప్గా మీరు పిట్లోకి మాత్రం వెళ్ళిపోకూడదు అనమాట. ఎలా ఉందంటే మీ ఆలోచనల్లోనే మీరు గోతు తీసుకొని అక్కడే మిమ్మల్ని మీరు పాత పెట్టేసేసుకుంటున్నారు. ఐ మీన్ ఒక ఎట్లా అంటే ఒక ఉల్లిపాయకి ఎన్ని పొరలు ఉంటున్నాయో అన్ని పొరల్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక పెద్ద షెల్లోకి వెళ్ళిపోతున్నారు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండి. మీరు రాకపోతే మాత్రం చాలా కష్టము. అండ్ నిన్న కూడా చెప్పాను కదా మీకు గైడెన్స్ వస్తుంది అని. డెఫినెట్గా నిన్నటి మెసేజెస్కి ఈరోజు కనెక్ట్ అవుతున్నట్టు నాకు అనిపించింది అనమాట. సో అందుకని చెప్తున్నాను, యు ఆర్ గెటింగ్ యువర్ గైడెన్స్ అండి. దీని నుంచి మీరు బయటికి రావాలి. అండ్ ఇదేంటో తెలుసా అండి, మోసం, చీటింగ్ ఎనర్జీ ఇది. నేను చేసేది తప్పని నాకు తెలిసినా, ఐ మీన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పర్టికులర్గా ఈ మెసేజ్. ఎందుకంటే ఇవి అందరికీ అని కాదండి, వాళ్ళ జీవితాల్లో ఎక్కడెక్కడ మోస్ట్గా మీరు చేస్తున్నారు అనే దాని గురించి వస్తుందన్నమాట ఈరోజు. ఓకేనా? అందుకనే ఇవన్నీ బ్రేక్ అవ్వాలి. సో ఇదేంటంటే మీరు చేసేది తప్పని మీకు తెలుసు. ఓకేనా? ఇది పర్టికులర్గా అందరికీ వెళ్ళద్దండి, పర్టికులర్గా వెళ్ళేది ఇది ఎంతవరకు వెళ్తుందో ఎవరికి వెళ్తుందో వాళ్ళదే. కానీ ఏదో ఒక స్టేజ్లో అయితే డెఫినెట్గా దీన్ని సేవ్ ఉంటుంది కాబట్టి నేను రెజనేట్ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా? ఏంటంటే మీరు ఒక ఎడిక్షన్కి ఉండుంటారు, ఫాలో అవుతూ ఎడిక్ట్ అయ్యి ఉంటారు ఒక విషయానికి. ఆ ఎడిక్ట్ అయిన విషయం గురించి అంటారు కదండి, దొరికితే దొంగ, దొరకనంత వరకు నేను దొర అని. ఓ నో, ఈరోజు నాకు బాగా తెలుస్తుంది. ఓకేనా? సో అది అండి ఇది. మేబీ ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ఎ స్పౌస్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఆర్ ఇఫ్ యు ఆర్ చీటింగ్ సమ్వన్, యువర్ స్పౌస్ ఎవరైనా సరే, ఆడ లేదు మగ లేదండి, స్పౌస్ ఏ స్పౌస్. ఓకేనా? భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, ఆర్ ఎల్స్ మనమే కూడా ఉంటుంది. బయటకు చెప్పేదాకా మనం దొరలమే కదండి, దొరకనంత వరకు దొరలమే కదా. సో అది ఆ చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. మేబీ ఇన్ ఆఫీస్లో కూడా ఎవరో చేసిన పనికి మీరు మీ పేరు యాడ్ చేసేసుకొని క్రెడిట్ తీసుకునే వాళ్ళలాగా ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ మీ జీవితంలో ఉన్నారా, వాళ్ళ నుంచి మీరు బయటికి రావాలి. ఆర్ఎల్స్ మనమే ఒకవేళ అలాంటి పొరపాట్లు చేస్తుంటే ప్లీజ్ అండి, ఇది ఎక్కువ కాలం నిలిచేది కాదు. తర్వాత దానికి మళ్ళీ వచ్చారనుకోండి టార్చర్ చూపిస్తారు. శనిగారు వచ్చారంటే టైంలోకి కదా. సో అదొక్కటి ఆలోచించుకోండి. అతన్ని చూసారా అసలు ఎలా నవ్వుతుంటాడో, దోచుకెళ్తూ కూడా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు అనమాట.
ఏంటంటే అన్ని విషయాల్లో అండి. మేబీ డబుల్ టైమింగ్ చేస్తున్నారా, 2 టైమింగ్ చేస్తున్నారంటారు కదా! రిలేషన్‌షిప్స్‌లో అయితే 2 టైమింగ్ చేసేవాళ్ళు. కెరీర్‌లో అయితేనేమో ఇట్లాగా చేసేవాళ్ళు. ఒకవేళ హెల్త్ ఇష్యూస్‌లో కూడా నాకేమైద్దిలే అని చెప్పి వద్దన్నయ్యే మళ్ళీ మళ్ళీ చేసేవాళ్ళు. ఓకేనా? ఒక యాస్పెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల నాకేమైద్దిలే అని లెక్క లేకుండా ఒకవేళ ఇప్పుడు మీరు తాగుతున్నారు, మీరు టొబాకో ఎక్కువ తీసుకుంటున్నారు, లేకపోతే ఇంకోటవుతుంది. దీనివల్ల ఉండే కొద్దీ ఇంకా మీకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి అన్నా సరే, అయినప్పుడు చూద్దాంలే. దాని కాషన్ కూడా మీకు తెలిసినా కూడా మీరు చేసేవాళ్ళనమాట. ఓకేనా? వాళ్ళకి ఇది. అండ్ ఇదేంటంటే ఇంక నేను చేశాను తండ్రి, ఇంక నా వల్ల కాదు అని దేవుడికి కంప్లీట్‌గా సరెండర్ అయిపోవడం అనమాట. ఈ ఇల్యూషన్స్ అన్నిట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. నాకు నువ్వే ఏదన్నా దారి చూపిచ్చు. నా వల్ల కాదు. ఇంక నేను బతకలేకపోతున్నాను ఇక్కడ అని చెప్పి దేవుడి ముందు లిటరల్లీ కూర్చొని ఇంక నా వల్ల కాదు అని చెప్పడం అనమాట. ఓకే. అండ్ 4 నెంబర్ వచ్చింది చూసారా? 4+4 8. 4 నెంబర్ వచ్చింది. స్వర్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే చాలా వరకు నాకు ఎయిర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నారండి. ఆలోచనలు ఎక్కువ నలిగిపోతున్నారు మీరు. ఎక్కువ నలిగిపోతున్నారు ఆలోచనల నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. భ్రమలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. నాకు అర్థం కావట్లేదండి. ఈరోజు పొగ కూడా అలాగే వస్తుంది మన దాంట్లోకి రీల్ కంప్లీట్గా. ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు. హోప్ ఉంది, రెస్ట్ తీసుకోండి, హీల్ అవ్వండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హీలింగ్ అండి. హీలింగ్ అవ్వాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, హీల్ అవ్వాలి. ఈరోజు మ్యాక్సిమం హీల్ అవ్వడం గురించే ఎక్కువ ఉందండి. ఓకేనా? మీరు ఈ భ్రమల నుంచి బయటికి రావాలి, ఈ భయాల నుంచి బయటికి రావాలి మీరు, కష్టం లేకపోతే. అండ్ ఇదేంటో తెలుసా అండి, ఈయన చాలా పెద్ద జ్ఞానం అండి. ఓకేనా? కానీ ఎలాంటి జ్ఞానం అంటే ఆయన్ని ఎవరు అడగకపోయినా సరే ఆయనే అన్నిట్లో దూరి అందరికీ సలహాలు ఇస్తుంటారు. మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, తెలుసు కదా మీకు ఆల్రెడీ. లేదా మనమే వెళ్ళి అవసరం లేని చోట కూడా మనమే వెళ్ళి జ్ఞానం అనవసరంగా ఇస్తున్నామేమో అంటారు కదా చాలామంది. పిల్లలు ఈ కాలంలో పిల్లలు ఎట్లా ఉన్నారు, ఈ జ్ఞానం ఏమన్నా ఫ్రీగా వస్తుంటే మాకు వద్దు, ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అడిగితే ఇది ఫ్రీగా ఇస్తున్నావా లేకపోతే డబ్బుల కోసం ఇస్తున్నావా, సంథింగ్ సినిమాలో డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. అన్నిట్లో చొరవ తీసుకోవాలి, అన్నిట్లో నేనే దూరాలి, అన్నిటికీ నాకే తెలుసు, నేనే చెప్పాలి, ఎందుకంటే హీఈస్ ఎ సీనియర్ టూ. చూసారా? అలాంటి వాళ్ళకి కొంచెం ఈగో కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను జీవితం అందరికన్నా ముందు ఎక్కువ చూస్తాను కదా, నాకు తెలుసు అందరికన్నా ఎక్కువ ఏంటి మంచి చెడు అనేది. నేను ఇవ్వగలను సలహా అన్ని విషయాల్లో నాకు దూరే హక్కు ఉంది. మన ఇళ్ళల్లో ఉంటారండి ఇలాంటి వాళ్ళు. ఓకేనా? సో ఆలోచించి చూడండి, ఎవరి వల్ల మీరు మ్యానిపులేట్ అవుతున్నారు. ఓకేనా? ఎవరు మిమ్మల్ని ఊపిరి తీసుకొని ఇవ్వకుండా ఉంటున్నారు, ఎవరు మీ ఎమోషన్ని సప్రెస్ చేస్తున్నారు, ఆర్ఎల్స్ మీరే ఒకవేళ అట్లా అయ్యి ఒంటరి అయిపోయారా, ఇప్పుడు ఆ భయంతో బతుకుతున్నారా? ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోతారు కదండి, ఎంతవరకు కన్సిడర్ చేస్తారు, ఎవరు కన్సిడర్ చేయరు. తర్వాత ముందు పాపం మనవాళ్ళు మనదే అని చెప్పి వింటారు చాలామంది, ఆ తర్వాత వినడం మానేస్తారు. విసుగొచ్చేస్తుంది, వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకెళ్ళనివ్వరు, మీరు వాళ్ళని ముందుకెళ్ళనివ్వరు, వాళ్ళని వెళ్తున్నా సరే వాళ్ళని ఆపుతూ ఉంటారు. నాకు తెలిసిందే చేయమంటారు ఎంతసేపటికి, మీరే డామినేట్ చేద్దామని చూస్తుంటారు. ఇంకా వాళ్ళు ఎలా బతుకుతారండి, వాళ్ళు బతకలేరు కదా, వాళ్ళకి ఆ కోపం ఉంటుంది కదా. సో ఆ సిచ్యువేషన్ అండి ఇది. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే కెరీర్లో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, ఆల్రెడీ మీరు ఒకటి సాధించారు, కానీ కొత్తదానికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీ భయాలు మిమ్మల్ని ఆపుతున్నాయి. మీరు అంటే ప్రపంచానికే స్ప్రెడ్ చేయాలన్న ఆలోచనలు అయితే మీ లోపల ఉన్నాయి, అన్ని లోపల ఉంటున్నాయి, మీరు బయటికి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. బయటికి ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ భయాలు ఆపుతున్నాయి మిమ్మల్ని, అడుగు ముందుకు వేయాలంటే భయాలు ఆపుతున్నాయి మిమ్మల్ని. ఇన్ని భయాలు పెట్టుకుంటే ఆపకేం జరిగిద్దండి, ఇన్ని భయాలతో. అండ్ మీ మధ్యలో ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో చూసుకోండి డెఫినెట్గా. అండ్ ఒకవేళ మీరే ఈ సిచ్యువేషన్లో ఉంటే కనుక కష్టం అండి. ఇలాంటివన్నీ ఆపేసేసి ధైర్యంగా ముందుకు అడిగేయాలి. ఎందుకంటే యూర్ గెటింగ్ యువర్ కౌన్సిలింగ్, మీకు ఒక నాలెడ్జ్, ఒక ఇన్సైట్ వస్తుంది, మీకు గైడెన్స్ వస్తుంది. హీఈస్ ద గైడ్ ఫర్ యూ వస్తున్నారు. ఈ గైడెన్స్ మీరు తీసుకొని ఇక్కడ సరెండర్ అయ్యారు కదా, ఆల్రెడీ సరెండర్ అయ్యారు కాబట్టి గైడెన్స్ వస్తుంది కదా, ఈ గైడెన్స్ తీసుకొని ఈ భయాల నుంచి, ఈ ట్రాప్ నుంచి మీరు బయటికి రావాలి. ఓకేనా? ఇది మాత్రం చాలా పర్టికులర్గా ఉందండి. అసలు నాకు ఎంత క్లియర్గా కనిపించిందంటే 4 and 8 చూసారా, 4 and 8. అండ్ మీ లైఫ్లో కనుక 7 నెంబర్ కూడా ప్రామినెంట్గా ఉందేమో ఒక్కసారి చూసుకోండి. ఓకేనా? బికాస్ 2 7s వచ్చాయి.
2 7s వచ్చాయి. మేబీ మీరేమన్నా ఇంకా ఈ సరెండర్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇంక కంప్లీట్గా డిటాచ్మెంట్ మోడ్లోకి వెళ్తున్నారా? ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, నేను స్ట్రగుల్ అవ్వలేను, నా వల్ల కాదు అని ఆ డిటాచ్మెంట్ మోడ్లోకి ఏమన్నా వెళ్తున్నారా చూసుకోండి. హర్మెట్ మోడ్లోకి, సాలిట్యూడ్లోకి, ఎందుకంటే నా గురించి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఏమీ లేదన్న ఆలోచనలు ఎక్కువైపోయి అలాగ మిమ్మల్ని మీరే ఒక ఇంట్రోస్పెక్షన్లో, ఒక సాలిట్యూడ్లో పడేసుకుంటున్నారా? నేను ఒంటరిని, నాకెవరు లేరు, నాతో ఎవరు ఉండరనే ట్రాప్లోకి ఏమైనా వెళ్ళిపోతున్నారేమో చూసుకోండి. ఇల్యూషన్స్, ఈ భ్రమల వల్ల, ఈ భయాలు, ఈ కోపాలు, ఈగో, వీటి వల్ల అలాగేమైనా వెళ్ళిపోతున్నారేమో చూసుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతారు అంటారు కదా. మేబీ ఆ చిన్నపిల్లలతో మళ్ళీ నేను మొండికేస్తున్నాను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇట్లాగే ఉంటాను, లేదా నేను జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను కానీ ముందుకు అడిగేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇవన్నీ ట్రాప్స్లో, ఈ ఇల్యూజన్లో, ఈ వాట్ ఇఫ్స్తో నేను బతకలేకపోతున్నాను. సో దానివల్ల నేను ఇంకా దేవుడికి సరెండర్, నా వల్ల కాదు, నేనేం చేయలేను. ఇప్పుడు నాకు ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు హీలింగ్ ఇచ్చి నన్ను దీని నుంచి విముక్తి చేస్తేనే, ఈ గైడ్ వచ్చి నన్ను విముక్తి చేస్తేనే నేను బయటకు వస్తాను, నా భయాల నుంచి నేను బయటికి వెళ్ళాలి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ మనం చేసే తప్పుల నుంచి, ఆ చీటింగ్ నుంచి కూడా మనం బయటికి రావాలి. అప్పుడే మన జీవితంలోకి బ్యాలెన్స్ వస్తుందండి, అప్పుడే మన జీవితంలోకి బ్యాలెన్స్ వస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా పాటించండి, చూడండి. డెఫినెట్గా మీకు ఇంకా నాకు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ భయాలు అనేవి మన మనుషుల్ని ఎంత తినేస్తాయి అంటే, అనవసరమైన కోపాలు, అనవసరమైన భయాలు, అనవసరమైన భ్రమలు, అనవసరమైన ఈగోలు, ద్వేషాలు, ఈగోలు వద్దు. ఇవన్నీ వద్దండి. ఇవన్నీ మన ఎదుగుదలని తినేస్తాయి, మనకి ఎదుగుదలని అస్సలు ఇవ్వనివ్వు అనమాట. ఇవన్నీ మన ఎదుగుదలని తినేస్తాయి. దిస్ ఈజ్ ఆటమ్ అండి, చూసారా? ఆటమ్ లీవ్స్ రకరకాల రంగుల్లో. నేను చెప్పాను దిస్ ఆటమ్ సీజన్ ఏదో షిఫ్ట్ అవుతుంది అని. లాస్ట్ టైం ఇంకొక మన 2-3 days బ్యాక్లోనే, లాస్ట్ వీక్ ఒక దాంట్లోనే వచ్చింది కదా, అబౌట్ ఆటమ్ వచ్చింది, గుర్తుందా మీకు? ఆటమ్ లీవ్స్. సో ఇది నేచర్తో ఎలా ఉంటే మనకి హీలింగ్ అనేది ఎలా జరుగుతుంది, మనకు కొత్త హోప్ ఎలా వస్తుంది, బ్యాలెన్స్ అండ్ హార్మనీ. ఇందాక కార్డ్ కూడా బ్యాలెన్స్ కార్డ్ వచ్చింది కదా, బ్యాలెన్స్ అండ్ హార్మనీ. లైఫ్లో ఎప్పుడైనా అంతే అండి, ఏది ఎక్కువ అది నాశనాన్ని కోరుకుంటుంది, ఏదైనా ఎక్కువ ఉండకూడదు. అన్నం ఎక్కువ తిన్నా విషం అవుతుందంటారు. ఆలోచనలు ఎక్కువైనా మనల్ని తినేస్తాయి. కోపాలు ఎక్కువైనా ఆ కోపం వల్ల స్ట్రెస్ పెరిగి ఆరోగాలు వస్తాయి. ద్వేషాలు ఎక్కువ ఉన్నా సరే మనం ముందుకు వెళ్ళలేము. భ్రమలు మనల్ని మనం కట్టేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. దేనికైనా సరే బ్యాలెన్స్ ఉండాలండి, బ్యాలెన్స్ లేనిదే ఏది ముందుకు జరగదు. అండ్ ఏంటంటే ద బ్యాలెన్స్ ఆఫ్ డే అండ్ నైట్. చూసారు కదా, రాత్రి పగలు ఏదైనా బ్యాలెన్స్ అవుతుంది కదా, మంచి చెడు అన్నీ బ్యాలెన్స్లో ఉండాలండి, ఏది ఎక్కువ ఉండకూడదు. రిమైండింగ్ యూ టు సీక్ హార్మనీ అండ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్. టుడే ఈజ్ అ టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫియర్ అండ్ ఫైండ్ ఇన్నర్ పీస్ అండ్ స్టెబిలిటీ. ఇప్పుడు దాకా ఉన్న ఆ భయాల నుంచి, ఆ కన్ఫ్యూజన్స్ నుంచి కామ్లోకి రండి, ఆ ఫియర్స్ నుంచి హ్యాపీనెస్లోకి రండి, ఆ టెన్షన్స్ నుంచి ఆ జాయ్ మూడ్లోకి రండి. అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి. అవి మన ఎదుగుదలని ఆపేస్తే తప్ప దేనికి ఉపయోగం లేదు. వాటి వల్ల ఉపయోగం లేని వాటిని ఏమి పట్టించుకోవద్దండి. దేనికి వల్ల మనకు ఉపయోగం జరుగుతుంది, మనతో ఉండే వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది. మనకు తెలిసి మనం ఏం తప్పులు చేస్తున్నాం, మనం తెలియకుండా మన తప్పులు ఎటెళ్తున్నాయి, దానివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా అండి. ఈ భ్రమల వల్ల మనమే ఎక్కువ ఇబ్బంది పడతామండి. మనం ఇబ్బంది పడుతూ మన చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడతాం. భ్రమలు అనేది అదేనండి, అడుగు వేయనివ్వదు, ఊపిరి పీల్చుకొనివ్వదు, అంతే కదా. సో అవి ఎంత ట్రాప్ చేస్తున్నాయి మనల్ని, ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఒక్కసారి చూసుకోండి మీరు, ఓకేనా. దీనికి రండి, బ్యాలెన్స్ అండ్ హార్మనీ. ఫస్ట్ మన కార్డు కూడా అదే వచ్చింది కదా, చారియట్ కార్డు. బ్యాలెన్స్కి మీరు రావాలి. బ్యాలెన్స్ రాందే ఆ మేనిఫెస్టేషన్ జరగదు, ఆ గోల్స్ మనం రీచ్ అవ్వలేము. ఎలా గోల్స్ రీచ్ అవుతామండి? అన్ని సెల్ఫ్ డౌట్లు పెట్టుకొని, అంత భయాలు పెట్టుకొని, అంత అనుమానాలతో అసలు మనం ఏది రీచ్ అవ్వలేమండి. ఒక అడిగే వేయలేనప్పుడు దేనికి రీచ్ అవుతాం ఇంకా మనం? ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండి. భయాలు ఏముందండి, 4 వచ్చినాయి అంటే నేను 4 తీసుకోను, ఓకే. భయాలు అనేది ఎంత తినేస్తాయంటే మనిషిని, నేల మీద అడుగు వేయలేరు, పైన ఉండలేరు, కాళ్ళు పక్కన పెట్టలేరు, అసలు ఒక ఆలోచన రాదు. ముందుకు అడిగేయాలంటే భయం, వెనక్కి వేయాలంటే భయం. ఆ భయాలు, లేకపోతే కోపాలు, లేకపోతే ద్వేషం మనుషుల మీద, అసలు ఇవన్నీ ఏంటంటే లోవర్ ఎనర్జీస్ అండి.
లోవర్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే మనల్ని ఎదగనివ్వవు. ఓకేనా. గ్రాటిట్యూడ్ అండ్ హార్వెస్ట్. గ్రాటిట్యూడ్ అండ్ హార్వెస్ట్. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ హార్వెస్ట్. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఏమన్నా చేసుండి మీకు ఏమన్నా రావాలి, దాని రిజల్ట్ కోసం మీరు ఏమైనా వెయిట్ చేస్తూ ఉంటే, దాని గురించి ఒకవేళ భయపడుతుంటే కనుక ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ హార్వెస్ట్, రిమైండింగ్ యూ టు గివ్ థ్యాంక్స్ అండ్ రిఫ్లెక్ట్. గ్రాటిట్యూడ్ అండి. గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్. నేను మొదటి నుంచి మన కార్డ్స్లో అదే చెప్తున్నాను కదా, గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. Pause to express gratitude for your experiences and abundance you have gained. Prepare yourself for new opportunities as you enter a phase of reaping your rewards. ఓకేనా. నాకు ఇది రాబోతుందంటే దానికి ముందు గ్రాటిట్యూడ్ చూపించండి. నేను ఇది చేశాను, దీని ఫలితం రాబోతుంది. నేను మీకు అన్నాను కదా, గుర్తుందా, నేను 50 సబ్స్క్రైబర్స్ని మంత్ ఎండ్ లోపల అనుకుంటున్నాను. నాకు 45 వచ్చినా సరే నేను చాలా హ్యాపీ. నేను రోజు గ్రాటిట్యూడ్ చూపిస్తాను. ఐఎమ్ షోయింగ్ దట్ నేను రోజు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను అండి. ఐఎమ్ సో హ్యాపీ. సో ప్లీజ్ డూ ద గ్రాటిట్యూడ్ థింగ్ డైలీ అండి. డైలీ గ్రాటిట్యూడ్ అండ్ డైలీ ఫర్గివ్ అండ్ లెట్ గో కంపల్సరీ చేయండి. ఓకేనా. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏది చూసినా సరే, నాకు ఈ ఫుడ్ దొరికింది, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. అసలు ఈరోజు నేను పొద్దున్నే లేచాను, ఊపిరి పీల్చుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు. అంటే మేము ఏమైనా రోగిష్టులో మరి పోతున్నామా? కాదండి, అది కాదు ప్రాసెస్. ఓకేనా. లా ఆఫ్ అట్రాక్షన్ అలా జరగదనమాట. ఒక హ్యాపీనెస్ మీరు ఏంటంటే గ్రాటిట్యూడ్ చూపించే కొద్దీ మీరు ఒక హై వైబ్రేషన్లోకి వెళ్తూ ఉంటారు, హ్యాపీనెస్లోంచి. అప్పుడు మీలో ఉన్న ఈ భయాలు ఇవన్నీ మిమ్మల్ని ఎవరినైతే కుంగతీస్తున్నాయో అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అదే కదండి బ్యాలెన్స్. అది రాందే ఎదుగుదల ఎలా జరుగుతుంది మన జీవితాల్లో? ఎదుగుదల జరగాలంటే ఆ బ్యాలెన్స్ ఉండాల్సిందే. హార్వెస్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్ అండి. మీరు దేని గురించి అయితే భయపడ్డారో, దేని గురించి కష్టపడినా మీరు ఎఫర్ట్ పెట్టారో, ఆ ఎఫర్ట్కి అయితే వస్తుందండి. యు ఆర్ ఇన్ అ హార్వెస్ట్ సీజన్. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రూట్స్ని ఏదైతే మీరు నాటారో దానికి వచ్చే ఫ్రూట్స్ని అనుభవించే టైం ఇది. సో ఇలాంటి టైంలో అలాంటివన్నీ వదిలేయండి మీరు. ఎన్ని పండ్లు ఉన్నాయో చూసారా. పండ్లు ఈజ్ ఆల్ అబౌట్ అబండెన్స్. చూసారా. It's time to enjoy the fruits of your hard work. Reflect on your achievements. Be grateful for the journey. ఇక్కడి నుంచి అక్కడికి రీచ్ అవుతాం, కానీ రోజు మనం నీళ్లు పోసే దాంట్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, రోజు వాటికి కాపలా కాసే దాంట్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, రోజు వాటిని నర్చర్ చేసే దాంట్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఆ కన్సిస్టెన్సీలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, ఆ జర్నీ. ఓకేనా. బీ గ్రేట్ఫుల్ ఫర్ ద జర్నీ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ న్యూ ఛాలెంజెస్ అండ్ గ్రోత్. కొత్తగా కూడా వస్తున్నాయి, మళ్ళీ భయపడకండి. ఓకేనా. ఆల్రెడీ ఒకటి సాధించేసి ఉంటే భయపడకండి. అలౌ యువర్ సెల్ఫ్ టు బాస్క్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. కొంతమందికి ఎలాంటి భయాలు ఉంటాయి అంటే, నేను ఇది సాధించాను కదా, ఇప్పుడు నలుగురు కళ్ళు నా మీదే ఉంటాయేమో, మనకి ఇంకా నరదృష్టి గోల కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు నేను ఈ సంతోషాలన్నింటినీ బయట పెడితే అందరి కళ్ళు నా మీదే ఉంటాయి, సో ఇది ఎవరికి బయటపడకూడదు, మనం దాచిపెట్టేసుకుందాం, ఈ భయం కూడా ఉంటుంది కదండి. అలా వద్దండి. మన వాళ్ళతో షేర్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. టైం మనకి మంచిగా కలిసి వచ్చినట్టుగా ఎటు పోవండి. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. కృతజ్ఞతను అనేది పెట్టుకోండి. జీవితంలో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఉండాలండి. బ్యాలెన్స్ లేనిదే ఏ రిలేషన్షిప్ కాదు, ఏదైనా సరే అసలు మెయింటైన్ అవ్వలేదండి. ఆ బ్యాలెన్స్ ఉండాలి. అండ్ మీరు ఇప్పుడు చేసిన కష్టానికి మీకు ప్రతిఫలం వస్తుంది కాబట్టి దిస్ ఆటమ్ సీజన్ చెప్పానా, 8th month ఈజ్ 8 ఈజ్ ఆగస్ట్. ఈరోజు ఆటమ్ సీజన్, మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఏదో వస్తుంది. మనకు 3-4 days మనం బ్యాక్ కూడా మనం అది చెప్పుకున్నాం దాని గురించి. సో ఇప్పుడు ఆ భయాలు వదిలిపెట్టండి. ఓకేనా. భయాలు వదిలిపెట్టండి. రేపు కొత్తగా ఏమైనా చేయాలంటే భయపడాలి, లేకపోతే ఇప్పుడు నేను వచ్చిన దాన్ని అనుభవించడానికి కూడా నేను అర్హుల్నా కాదా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. లేకపోతే బయట వచ్చే వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు, ఇప్పుడు నాకు 4 రూపాయలు వస్తుందంటే నా చుట్టూ ఎంతమంది వస్తారో, ఏమైపోద్దో ఆ భయం ఉంటుంది. ఇప్పుడు నలుగురు కళ్ళు నా మీద పడతాయి అనే భయం ఉంటుంది. నేను ఇంకా ముందు చేసే దాంట్లో ఒకవేళ నేను మళ్ళీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుందా రాదా, ముందు వచ్చిందాన్ని ఎంజాయ్ చేయండి. తర్వాత కొత్తగా వెళ్ళే దాని గురించి ఆలోచిస్తారు. కానీ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదో భయాలు మిమ్మల్ని తినేస్తున్నాయండి. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇల్యూషన్స్. ఓకేనా. ఆ భయాల నుంచి బయటికి రండి. అదంతా భ్రమే అండి.
ఓకేనా? ఒక్కసారి దాన్ని దాటి బయటికి రావడానికి చూడండి. ఇందాక నుంచి ఆ పొగ గూడా మనకు అందుకనే వస్తుంది. కమ్ ఔట్ ఆఫ్ దోస్ ఫియర్స్, కమ్ ఔట్ ఆఫ్ దోస్ వాట్ ఇఫ్స్, కమ్ ఔట్ ఆఫ్ దోస్ థాట్స్. ఎలా 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 అది ఒక ట్రాప్ అండి. ఆ ట్రాప్‌లో నుంచి మీరు బయటికి రావాలి. హ్మ్. ఇది మీ లైఫ్‌లో మీకు ఎలా రెజొనేట్ అయితే అలా తీసుకొని మళ్ళీ పొగొస్తుంది. ఇట్స్ ఆల్ ఎ ట్రాప్. ఓకేనా? దీని నుంచి బయటికి రండి. సీ బియాండ్ దోస్ ఫాగీనెస్, సీ బియాండ్ దోస్ క్లౌడీనెస్, సీ బియాండ్ దట్ ఇల్యూషన్. ఆ భయాలు మిమ్మల్ని తినేనివ్వకుండా చూసుకోండి. ఆ భయాలతో అనవసరంగా వచ్చిన సంతోషాన్ని కూడా దూరం చేసుకోకండి. వచ్చే సంతోషాన్ని సంతోషంగా అనుభవించండి. ముందు జరిగేది ముందు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా చేస్తూ ఉంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. నలుగురితో షేర్ చేసుకోండి. సంతోషంగా ఎంజాయ్ చేయండి. జీవితంలో ఒక బ్యాలెన్స్ తెచ్చుకోండి. భయాలను ఎక్కువ రానిచ్చి మీరు లోవర్ వైబ్రేషన్స్లోకి వెళ్ళొద్దు. సంతోషాలను ఎక్కువగా బ్యాలెన్స్ చేయండి. ఓకేనా? అతి దేనికైనా కష్టమే అండి. అతి దుఃఖము కష్టమే, అతి సంతోషం కష్టమే. జీవితంలో బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉంటేనే ఒక హార్మనీ మెయింటైన్ అవుతుంది. అదే చూపిస్తున్నారు. ఛాలెంజ్ అండ్ అచీవ్మెంట్. మీరు ఆ ట్రాప్, ఆ వాట్ ఇఫ్స్ నుంచి బయటికి రావడమే మీకు ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని అంటే అచీవ్ చేయండి. ఓకేనా? మౌంటైన్స్ ఎంకరేజ్ యూ టు ఎంబ్రేస్ ఛాలెంజెస్ అండ్ క్లైంబ్ టు అ న్యూ హైట్స్. డోంట్ షై అవే ఫ్రమ్ ద ఛాలెంజ్. షో యువర్ డిటర్మినేషన్. టేక్ ఈచ్ స్టెప్ టువర్డ్స్ ద సమ్మిట్ అండ్ యూ విల్ అచీవ్ గ్రేట్ సక్సెస్. ఓకేనా? అర్థమైంది కదా నేను చెప్పింది ఇప్పుడు దాకా? మోస్ట్లీ మనకి ఉన్న ఆ 8 నెంబర్లో నాకు ఎక్కువ మన భయాల వల్లే మనం ఎక్కువ నరకం చూస్తున్నట్టు కనిపిస్తోంది. ప్లీజ్ ఆ భయాలు, ఆ భ్రమలు, కట్టడి చేసుకునే విధానం నుంచి కొంచెం బయటకు వచ్చి చూడండి. మీరు పడిన కష్టానికి మీకు సంతోషం రాబోతుంది. సంతోషాన్ని కూడా భయంతో ఎంజాయ్ చేయకుండా, భయంతో ఆపుకోకుండా సంతోషంగా ఎంజాయ్ చేయండి. జీవితంలో బ్యాలెన్స్ కావాలి. అండ్ మీరు అది కూడా చూసుకోండి. మీరు 4 నెంబర్, 8 నెంబర్ కంపల్సరీ చూసుకోండి. జీవితంలో ఎంత ప్రామినెన్సో చూసుకోండి. అండ్ ఎందుకో నాకు ఈరోజు 4 కార్డ్సే తీయాలనిపించింది. 4 కార్డ్సే తీసే చూడండి అది కూడా. ఓకేనా? 8 and 4. ఐ డోంట్ నో. దాంట్లో 8 కార్డ్స్ తీయమని వచ్చింది. 8 కార్డ్స్ తీశాను. ఆ ఏరియాస్ నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. డెఫినెట్గా మన లైఫ్లో అందరి జీవితాల్లో ఈ వాట్ ఇఫ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. దానివల్ల చాలా ట్రాప్ అవుతాం మనము. అది మాత్రం కంపల్సరీ చూసుకోండి. అన్ని ఏరియాస్లో చూసుకోండి ఏ వాట్ ఇఫ్ మిమ్మల్ని ఆపుతుంది అనేది. ఓకేనా? అండ్ ఒకవేళ మనమే ఏదన్నా తప్పులు చేస్తున్నా సరే ప్లీజ్ చేయొద్దండి. తెలిసి అసలు చేయొద్దండి. దాని టార్చర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు కదా శని. తెలిసి చేసే తప్పులకి మనకి ఎంత నరకం ఉంటుందో తర్వాత. అది దాంట్లోకి వెళ్ళొద్దండి. అండ్ ఎక్కువ భ్రమల్లో ఉండొద్దు, ఎక్కువ ఇల్యూషన్స్లో ఉండొద్దు. జస్ట్ ఎంజాయ్. మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసుకోవద్దండి. జస్ట్ ఎంజాయ్. అండ్ గైడెన్స్ వస్తుంది. నిన్న మెసేజ్లో కూడా మనకు వచ్చింది కదా, బికాస్ యు ఆర్ ఇన్ దట్ ఎంట్రాప్మెంట్. మీకు ఇప్పుడు గైడెన్స్ ఈ విధంగా కూడా గైడెన్స్ అనుకోండి. దిస్ ఈజ్ ఆల్సో గైడెన్స్ కదా. టారో ఈజ్ ఆల్ అబౌట్ గైడెన్స్. ఏంటంటే ముందుకు మీరు అడిగేయాలంటే మీరు భయపడుతున్నప్పుడే మీరు ఇలాంటివి చూస్తారు కాబట్టి మీకు ఇది గైడెన్స్గా మీరు తీసుకోండి. అండ్ చాలా బాగుంది, బ్యాలెన్స్ ఉంది. ఆటమ్ సీజనే కనిపిస్తోంది ఇక్కడంతా. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనా? హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు సంపాదించిన ఆ ఫ్రూట్స్ని జస్ట్ బాస్క్ ఇన్ దట్ ఎంజాయ్మెంట్ అండి. ఆ హ్యాపీనెస్ని బాగా తీసుకోండి. సంతోషంగా ఉండండి. బ్యాలెన్స్. ప్లీజ్ మేక్ ఎ బ్యాలెన్స్. అండ్ హీలింగ్ అయితే ఉందండి డెఫినెట్గా. ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఈ ట్రాప్లో ఉండి ఒకవేళ ప్రతిదానికి భయపడుతుంటే కనుక ప్లీజ్ టేక్ అ గైడెన్స్, ప్లీజ్ టేక్ అ కౌన్సిలింగ్ అండ్ ముందుకి ధైర్యంగా అడిగేయండి. ఎప్పుడైతే ఆ లూప్లో ఉంటారో ఆ లూప్ నుంచి మీరు బయటికి రాలేరండి. ఆ లూప్ని బ్రేక్ చేయండి. ఏదో ఒక సాయం తీసుకోండి. ఎవరో ఒకళ్ళు సాయం తీసుకోండి. ఎలా అయినా సరే బయటికి రండి. బికాస్ యూఆర్ ఆల్మోస్ట్ ద సరెండర్ మోడ్ అండి. ఆ సరెండర్ మోడ్లో ఏంటంటే జీవితం అంతా ఒక సైడ్ వెళ్ళిపోయినట్టు, నేను ఇక్కడ పడిపోయినట్టు, నాతో పాటు ఉండే వాళ్ళందరూ ఎటో వెళ్ళిపోతున్నట్టు, నేను ఇక్కడే ఉన్నట్టు అలా ఉంటున్నారనమాట. అలా ఉండొద్దు. ప్లీజ్ టేక్ ద గైడెన్స్. ఓకేనా? అండ్ మనకు అవసరం లేని దాంట్లో మనం దూరద్దండి. అవసరం ఉన్న దాంట్లో ఎంతవరకు అంతవరకు మాత్రమే చేసుకుంటూ వెళ్ళండి. అది కూడా ఒక బ్యాలెన్సే. అనవసరమైన వాటిల్లో దూరి నేను సీనియర్ని, నేను పెద్దోడిని, నేనే చెప్తా, నేనే చేస్తా, వద్దండి. మీరు మీ ఎంత ఇష్టమైన వాళ్ళనైనా మీరు కోల్పోతారు అలా చేసినప్పుడు. అలా చేయకండి. ఓకేనా? అండ్ పొరపాటున కూడా ఎవరిని మోసం చేయకండి. మోసం తెలిసి చేస్తే మాత్రం అది ఇంకా టార్చర్ అండి. అది
తర్వాత ఎన్ని విధాలుగా వస్తుందో అన్ని విధాలుగా వస్తుంది. ఓకేనా? అండ్ నాకు తెలిసి ఈ మంత్ చాలా ప్రామినెంట్గా ఉందండి. ఈ మంత్ చాలా ప్రామినెంట్గా ఉంది. ఆటమ్ సీజన్ బాగా చూసుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. అందరూ దేవుడి దీవెనలు హ్యాపీగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? అండ్ లవ్ అండ్ మ్యాజిక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అండి. హ్యాపీగా ఉండండి. ఈరోజు నాకు ఆ భ్రమల్లోనే ఏదోలా జరిగిపోతుందన్నమాట. సో నాకు తెలియట్లేదు. బట్ స్టిల్ ఇవైతే మాత్రం డెఫినెట్గా టైమ్లెస్ మెసేజ్ అండి. మీ ఫీడ్లోకి వస్తే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయండి. అండ్ మన ఫ్యామిలీ అంతా పెరుగుతుందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్లీజ్ జాయిన్ టు అవర్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ క్లెయిమ్ దీస్ ఎనర్జీస్. అండ్ దీనికి ఎలాగ అప్రోప్రియేట్గా మీరు మీ లైఫ్లో ఎదగడానికి తీసుకుంటారో ఆ గైడెన్స్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. హ్యాపీగా తీసుకొని కన్సిస్టెంట్గా ముందుకెళ్ళండి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఆ భ్రమల నుంచి, ఆ టెన్షన్స్ నుంచి, ఆ కంగారు నుంచి బయటికి రండి. లైఫ్ని మళ్ళీ ఒక హై వైబ్రేషన్లో స్లోగా పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఆ లోవర్ వైబ్రేషన్లోకి, ఆ పిట్లోకి మనం పడద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఇది మీకు ఎంతో ఉపయోగపడాలి. మీరు ఇది కరెక్ట్గా రిసీవ్ చేసుకోవాలి. లైఫ్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. బాయ్, టేక్ కేర్.